అప్పుల్లో వేగం, సంపద శూన్యం. 2025-26 బాబు సర్కార్ బడ్జెట్ను కడిగి పారేసినటువంటి కాగ్ అసమర్థుడు అందలం ఎక్కితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు ఎంతలా విధ్వంసం చెందుతాయి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి గత పాలనే సాక్ష్యం. 1995 నుంచి 2004 మధ్యలో ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని అమ్మేశారు. రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయాలు మొత్తం తగ్గిపోయి అప్పుల్ని శరవేగంగా చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో అదైతే కూరుకుపోయేలా చేస్తే 2004లో రాజశేఖర రెడ్డి గారు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని మళ్ళీ ఘాటిలో పెట్టింది. 2014 నుంచి 2019 మధ్యలో ఇదే అసమర్థుడు మళ్ళీ అందలం ఎక్కితే ఏం జరిగిందిరా అంటే రాష్ట్రం మొత్తం ఆర్థికంగా విధ్వంసం అయిపోయింది. ఆ విధ్వంసాన్ని సరిచేయడానికి 2019 నుంచి 24 మధ్యలో కరోనా లాంటి కష్టకాలం ఉన్నా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేయని కృషే లేదు. మళ్ళీ సంపద సృష్టిస్తా అపరచానికుని విజనరీని అని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్లలో చేసిన అప్పు అంటే 3,60,000 కోట్లకు పైగా అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేశారు. సరే, సంపదన్న సృష్టించాడంటే కాగ్ అక్షింతలు వేసింది. ఇంతటి అసమర్థ పాలన ఎక్కడా లేదు అన్నట్టుగా అక్షింతలు వేసింది. 2023-24 ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంతో పోల్చుకున్నా సరే అన్ని రంగాల్లో రాష్ట్రం వెనకబడిపోయింది అనడానికి నిదర్శనమే కాగిచ్చినటువంటి లెక్కలు. మొత్తం రెవెన్యూ రాబడులు బడ్జెట్ అంచనా ప్రకారం 2,27,976 కోట్లు అని చెప్పేసి 976 కోట్లను ఇస్తే వాస్తవానికి 1,78,076 కోట్లు అంటే రెవెన్యూ రాబడులు 49,900 కోట్ల రూపాయలు బడ్జెట్ అంచనాల కంటే కూడా తగ్గిపోయాయి. ఇక పన్ను రాబడిలు అయితే 1,66,573 కోట్ల రూపాయల అంచనాలు ఉంటే 23,647 కోట్ల రూపాయలు పన్ను రాబడులు తగ్గిపోయాయి. ఇక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంతో పోల్చుకుంటే అమ్మకం పన్ను 664 కోట్ల రూపాయలు తగ్గిపోయింది. ఇతర పన్నులు, డ్యూటీలు 5,244 కోట్ల రూపాయలు తగ్గిపోయాయి. ఇక సెంట్రల్ నుంచి వచ్చేటువంటి గ్రాంట్లు డబుల్ ఇంజన్ సర్కార్ అంటారు. కేంద్ర ప్రభుత్వం లేస్తే మోడీకి వంగి 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 దండాలు పెడతారు, భజన చిడతలు వాయిస్తారు. మరి కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లు అన్నది ఇచ్చారా అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆఖరి ఏడాదితో పోలిస్తే 14,376 కోట్ల రూపాయలు తక్కువ. జగన్మోహన్ రెడ్డి గారు 34,698 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి గ్రాంట్లు తెస్తే చంద్రబాబు నాయుడు గారు తెచ్చింది 20,323 కోట్ల రూపాయలు. అంటే దాదాపుగా 14,376 కోట్ల రూపాయలు తగ్గించారు. ఇక ఆస్తుల కల్పన, మూలధన వ్యయానికి సంబంధించి బడ్జెట్ అంచనాలో 40,000 కోట్లు ఇచ్చి వాస్తవ ఖర్చు 26,864 కోట్ల రూపాయలు. అంటే దాదాపుగా 13,771 కోట్ల రూపాయలు తగ్గి అంచనాలను అందుకోలేకపోయిన పర్ఫార్మెన్స్ లేని ప్రభుత్వం ఇది. ఇక అప్పులకు వస్తే రెవెన్యూ లోటు 33,185 కోట్ల రూపాయలను బడ్జెట్లో అంచనా ఇస్తే వాస్తవానికి 15,546 కోట్ల రూపాయలు పెరిగి 48,731 కోట్ల దగ్గర ఆగింది. అంటే రెవెన్యూ లోటు పెరిగింది, ద్రవ్య లోటు పెరిగింది, మొత్తం అప్పు పెరిగింది. ఇక సామాజిక రంగ వ్యయంలో జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ ఇయర్ కంటే కూడా 11,860 కోట్ల రూపాయలు తగ్గిపోయింది. ఇలా ఏ రంగంలో చూసినా రాష్ట్రానికి రావాల్సినటువంటి సంపద ఆగిపోయింది, మూలధన వ్యయం ఖర్చు ఆగిపోయింది. ఇంకోవైపు చూస్తే కేంద్రం నుంచి వచ్చేటువంటి గ్రాంట్లు ఆగాయి, సామాజిక రంగ వ్యయాలు తగ్గిపోయాయి. ఇట్లా రాష్ట్రం అన్ని రంగాల్లో సర్వనాశనం అయిపోయింది ఈ అసమర్థుడు చంద్రబాబు నాయుడు గారి పాలనలో అని కాగ్ లెక్కలతో సహా కడిగేసింది. దీనికి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు ఏం సమాధానం చెప్తారో వేచి చూడాలి. థ్యాంక్ యూ.